హలో అక్క, ఈసారన్నా రాఖీకి వస్తావా అక్క? 3 years అవుతుంది అక్క నువ్వు నాకు రాఖీ కట్టక. ఈసారి తప్పకుండా వస్తారా? మీ బావతో కూడా మాట్లాడి పెట్టినా. ఏమో అక్క, నాకు నీ మీద నమ్మకం లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నువ్వు ఇంటికి రాలేదు. సరే అక్క, నీ ఇష్టం. రే, మీ బావ నాకు 1 hour టైం ఇచ్చాడురా. రాఖీ కట్టేసి త్వరగా వెళ్ళిపోతా. అదేందక్క, రాఖీ కట్టిన తర్వాత మనం లంచ్కి వెళ్దాం అనుకున్నాం కదా. ఈరోజు కుదరదురా. నువ్వు ఇంటికి వచ్చి 3 years అవుతుంది అక్క. అర్థం చేసుకోరా, లేట్ అయితే మా అత్తయ్య తిడుతుంది. రే విష్ణు, మీ బావకు తెలియకుండా చీర కొన్నారా? నేను రాఖీ కట్టిన తర్వాత నువ్వు నాకు ఇది పెట్టు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవోరా, మళ్ళీ పుట్టింటోళ్ళు పిలిచి ఏం పెట్టలే అన్న మాట వస్తుంది. వెయిట్ చేస్తున్నాడు రా, నేను వెళ్ళొస్తా. అదేందక్క, 3 ఏళ్ళ తర్వాత వచ్చి 1 గంట సేపు కూడా ఉండట్లేవు. పెళ్ళైన తర్వాత నువ్వు చాలా మారిపోయావు అక్క. ముందులా లేవు. మీ అత్తగారింట్లో చాలా హ్యాపీగా ఉన్నావు కదా. రే, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంట్రా? నీకు అసలు ఏం తెలుసు మా అమ్మాయి లైఫ్ గురించి? పెళ్లి చేసుకున్న అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటిని మర్చిపోయామనుకుంటారు కదరా. ఈ 3 ఏళ్ల నుంచి నీకు రాఖీ కట్టలేకపోతున్నానే అని 4 గోడల మధ్యలో నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసురా. దేవుడే కనుక ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మళ్ళీ చిన్నపిల్లనైపోయి ఇంట్లో నీతో ఆడుతూ పాడుతూ ఉండాలని ఉందిరా. కానీ ఏం చేయలేం కదా. మేము రావాలనుకున్నా రాలేం రా. అర్థం చేసుకో. హ్యాపీ రక్షాబంధన్.